ఉదయగిరి కొండల్లో కూడా నక్సలైట్లు ఉన్నారు. తెంగిపోండి ఎందుకు పోతారు? సారు మనం ఇంటింటి వస్తాం. ఇదంతా జనాలు తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ దినం చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాంట్లో భాగంగా ఈ నెల 29వ తారీఖున సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. ఇక్కడ శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదాన్ని కోరేందుకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరేందుకు ఈ యొక్క రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ దోపిడీ పాలన నుంచి కాపాడేందుకు 5 కోట్ల ఆంధ్రులను రక్షించుకునేందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆదరించాలని, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి మార్గాన నడిపేందుకు, ప్రజల కష్టాలు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో చూస్తున్నాం, ఎటు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు, అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఎన్నికల కమిషన్ నిబంధనలను కూడా కొంతమంది పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరుని తాత్కాలికంగా తప్పించుకోగలరేమో కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు పడతారని చెప్పి కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్తే అది చేయాలనేటువంటి ఆలోచనలు మానుకోండి. 4 సంవత్సరాల 10 నెలలు విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీకి సహకరించిన అధికారులు, దుర్మార్గాలకు మద్దతు ఇచ్చినటువంటి అధికారులు, ఈరోజు అరాచకాలకి ఎలుక నిలబడ్డటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికైనా ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు నడుచుకుంటే మీకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.